జీవనరస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 78వ సమావేశాలలో ప్రసంగించిన ఈ ప్రసంగ పాఠాన్ని వారు మాట్లాడిన డిప్లొమాటిక్ ఇంగ్లీష్ భాష నుంచి తెలుగులోకి తర్జుమా చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంగ్లీష్లో డిప్లొమాటిక్ భాషలో వాడే పదాలకు సరితూగే విధంగా తెలుగులో మాట్లాడడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం, చాలా కష్టమైన విషయం. కాబట్టి నేను దాదాపు గత వారం రోజులుగా ఈ పని మీదే ఉన్నాను. వారు మాట్లాడినటువంటి మాటల్ని ట్రాన్స్లేట్ చేస్తూ స్క్రిప్ట్ రాస్తూ వచ్చాను. నిన్నటి రోజుటికి ఆ స్క్రిప్ట్ తయారైంది. ఈరోజు ఆ స్క్రిప్ట్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. చాలా బాగుంటుంది స్పీచ్. గొప్ప గొప్ప విషయాలను వారు మాట్లాడినారు. ఈ వీడియోని మీరు దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు 10 మందికి చేరడం అనేది చాలా ముఖ్యం మన సొసైటీలో. కాబట్టి మీ అందరికీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథం అనేది ఈ వీడియోని పికప్ చేసి 10 మందికి చూపుతుంది. కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి కమెంట్ కూడా రాయండి. మీకు తోచిన విధంగా మంచి కమెంట్ ఒకటి రాస్తే యూట్యూబ్ అల్గారిథం దానికి కూడా వెయిటేజ్ ఇస్తుంది. సరే, ఇప్పుడు మనం డాక్టర్ జయశంకర్ గారి ప్రసంగ పాఠంలోకి వెళ్దాం. మిస్టర్ ప్రెసిడెంట్, ఎక్సలెన్సీస్, గౌరవ సభ్యులారా, మీ అందరికీ భారత్ వైపు నుండి నమస్తే. ముందుగా మన జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ అయిన డెనిస్ ఫ్రాన్సిస్ గారికి నా శుభాభినందనలు. మరియు మేము ఈ 78వ జనరల్ అసెంబ్లీ యొక్క నినాదమైన విశ్వాస పునరుద్ధరణ మరియు వైశ్విక సమాజ ఏకత్వాన్ని పునరుజ్వలింపజేయడం అనే ఉన్నతమైన ఆలోచనకు భారత్ తన వైపు నుండి సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. మనం ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలను, ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా మనమందరం సమీక్షించుకోవాలి. నిజానికి ఈ సందర్భంగా భారత్ కూడా మీ అందరితో పంచుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మిస్టర్ ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రపంచం అనూహ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సామాజిక మరియు అభివృద్ధి అసమానతలు ప్రపంచపు దక్షిణ భాగంపై తీవ్రమైన భారాన్ని మోపాయి. వీటితో పాటు కోవిడ్-19 మరియు ఘర్షణలు, ఉద్రిక్తతలు, వివాదాల ప్రభావాలు మన పరిస్థితి తీవ్రతను మరింత పెంచాయి. దీని ఫలితంగా మనం అంతవరకు సాధించిన సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి లాభాలన్నీ వెనక్కు మళ్ళీపోయాయి. స్థిరమైన అభివృద్ధికి అవసరమైన వనరులు తగ్గిపోయాయి. అట్లాగే చాలా దేశాలకు తమ దైనందిన జీవితం గడపడమే దుర్భరమైపోయింది. వారికి భవిష్యత్తులోకి వెళ్ళడం చాలా కష్టతరమైపోయింది. ఇలాంటి కష్టతరమైన భవిష్యత్తులోకి వెళ్ళడం కూడా కష్టమైపోయిన పరిస్థితులలో అత్యంత క్లిష్టమైన బాధ్యతని తెలిసినా కూడా భారత్ G20 సారథ్య బాధ్యతలను నెత్తికెత్తుకుంది. ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న మా ధ్యేయం ఏ కొద్దిమంది అవసరాల కోసమో కాకుండా అత్యధికుల ఆకాంక్షలపై దృష్టి పెడుతుంది. మా ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లో చెప్పాలంటే, విభేదాల మధ్య వారధులు నిర్మించి, నిరోధకమైనటువంటి అడ్డుకట్టలను కూల్చివేసి, సహకారమనే బీజాలను నాటి వాటిని పోషించి, అసమ్మతిపై ఐకమత్యంగా పోరాడడం మరియు సమిష్టి భవిష్యత్తు సాధించడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్నే మేము న్యూఢిల్లీ G20 ముసాయిదా ద్వారా మనమంతా కలిసి ఉమ్మడిగా సాధించగలమని చెప్పాము. మిత్రులారా, తూర్పు పశ్చిమ దేశాలు తీవ్రంగా విభేదించుకుంటున్న ఈ తరుణంలో, ఉత్తర దక్షిణ దేశాలు నిలువునా విడిపోయిన ఈ సందర్భంలో కేవలం రాజకీయ చతురత మరియు కూర్చొని మాట్లాడుకోవడం అనేవి మాత్రమే మన ముందున్న ఉత్తమమైన ప్రభావవంతమైన మార్గాలు. మన చర్యలు అంతర్జాతీయ సమాజం యొక్క వైవిధ్యానికి సమాధానాలుగా ఉండాలే తప్ప అంతర్జాతీయ సమాజంలోని విరుద్ధ భావాలకు సమాధానాలుగా ఉండకూడదు. ఒకప్పటిలాగా కొన్ని దేశాలు దిశానిర్దేశం చేసి ఆ నిర్దేశాలను మిగతా అన్ని దేశాలు గత్యంతరం లేక పాటించాలి అనేటువంటి రోజులు పూర్తిగా పోయాయి. అసలు యునైటెడ్ నేషన్స్ అన్నది అన్ని దేశాల భావాలను గౌరవిస్తూ వాటిని వినడం, ఆ తరువాత అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానాలు వెతకడం అన్న సిద్ధాంతానికి ప్రతీక. ఇదేదో బలహీనత కానే కాదు. ఇది ప్రాథమికంగా అందరినీ కలుపుకొని వెళ్ళడం మాత్రమే. అప్పుడు మాత్రమే అంతర్జాతీయ సమస్యలపై మన సమిష్టి కృషి అన్నది విజయవంతమవుతుంది.
అత్యంత బలహీనమైన ప్రజల ఎదుగుదల మరియు వారి అభివృద్ధి లక్ష్యంగా మేము G20 యొక్క అధ్యక్షులుగా ప్రారంభంలోనే ప్రపంచ దక్షిణ దేశాల సమావేశం ఏర్పాటు చేసి వారందరి గొంతుకను విన్నాం. ఈ సమావేశం ద్వారా మేము నేరుగా 120 దేశాల కష్టాలను, ఆందోళనలను స్వయంగా విని వాటన్నింటినీ మేము G20 యొక్క చర్చల్లో భాగం చేశాము. ఇలా మేము చేయడం ద్వారా ఆ దేశాల నిజమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రపంచం ముందు ఉంచి వారికి వినిపించగలిగాము. ఈ ప్రక్రియలో అన్నింటికంటే ముఖ్యంగా చర్చల ద్వారా సాధించిన సమాధానాలు ప్రపంచ మానవాళికి ఎంతో విలువను తెచ్చిపెట్టాయి. మిస్టర్ ప్రెసిడెంట్, ఈ సందర్భంగా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం తీసుకున్న చొరవతో ఆఫ్రికా యూనియన్కు ఇప్పుడు G20 యొక్క శాశ్వత సభ్యత్వం లభించింది. ఇలా చేయడం ద్వారా ఆఫ్రికా యూనియన్కు ఎప్పుడూ ఇవ్వవలసిన ప్రాధాన్యతను మేము ఇప్పుడు ఇవ్వగలిగాము. మార్పు కోసం మేము వేసిన ఈ బలమైన ముందడుగు పురాతనమైన యునైటెడ్ నేషన్స్కు కూడా స్ఫూర్తిదాయకమై, ఈ విధంగానే ఈ సంస్థ కూడా సెక్యూరిటీ కౌన్సిల్ను సమకాలీన ప్రపంచానికి అనుగుణంగా ఆధునీకరణ చేయాలి. విశాలమైన భాగస్వామ్యం అనేది ఎప్పటికైనా సమర్థత మరియు విశ్వసనీయతకు కావలసిన ముందస్తు అవసరం. న్యూఢిల్లీ G20 ఫలితాలు తప్పక రాబోయే సంవత్సరాల్లో ప్రపంచమంతా బాగా ప్రతిధ్వనిస్తాయి. వీటిల్లో ముఖ్యంగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం రచించిన ప్రణాళిక ప్రస్తుత కాలానికి చాలా అత్యవసరమైన అంశం. అట్లాగే క్రమశిక్షణ కూడిన జీవితం మరియు జీవన విధానం అనేవి పర్యావరణ మరియు హరితాభివృద్ధి ఒప్పందాలకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవే మన భూమండలం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి, నిర్దేశిస్తాయి. ప్రజలకు డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా కలిగే అద్భుతమైన మార్పులను గుర్తించగలిగాం. స్త్రీ ప్రాతిపదికగా జరిగేటువంటి అభివృద్ధి ప్రగతిశీల సమాజ నిర్మాణానికి అత్యంత ప్రధానమైనది. దేశాలు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదాలను గుర్తించి ఆర్థిక సంస్థల సంస్కరణలకు సమప్రాధాన్యత ఇచ్చాము. మిత్రులారా, న్యూఢిల్లీ G20 విజయాలు కేవలం విశాలమైన ప్రణాళికలు మాత్రమే కాక ప్రత్యేకమైన సమస్యలకు సమాధానాలు వెతికే చొరవ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో రేపటి తరాల కోసం నగరాలను నిర్మించడం, లంచగొండితనం నిర్మూలన, ఆకలి సమస్యలను తొలగించడం, నాణ్యమైన విద్యను అందించడం, ప్లాస్టిక్ కాలుష్యానికి శాశ్వత ముగింపు పలకడం, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను సంరక్షించడం, ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, ఇలా ఎన్నో ప్రత్యేకమైన సమస్యలకు G20 సదస్సులో సమాధానాలు వెతికాము. అట్లాగే కొన్ని దీర్ఘకాలిక సమస్యలైన లింగ వివక్ష, వాతావరణ సంరక్షణల గురించి ఆలోచిస్తూ మరికొన్ని సమస్యలైన ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బాధ్యతాయుతంగా వాడుకలోకి ఏ విధంగా తేవాలి అన్న కొత్త సవాళ్ల గురించి కూడా సమాధానాలు వెతికాము. మొత్తానికి మేము అనుసరించదగిన ప్రతిపాదనలను, నిర్మాణాత్మక పరిష్కారాలను మరియు కొత్త దిశానిర్దేశాలను ప్రపంచం ముందు పెట్టి వారందరి ఆమోదం కోరాము. భారత్ సమస్యల సమాధానాల కోసం కలిసి పనిచేయడం అన్న దానిని ప్రోత్సహించడమే కాక విభిన్నమైన భాగస్వాములకు సహకరించడం అనేది కూడా ప్రోత్సహిస్తుంది. దానివల్ల మేము ఒకప్పటి అలిగిన విధానం అన్న మార్గం నుండి ఇప్పుడు మేము ప్రపంచానికి స్నేహితుడిగా ఎదిగాము. ఈ విషయం మేము భిన్నమైన దేశాలతో ఇష్టపూర్వకంగా పనిచేస్తున్న తీరులో మీ అందరికీ స్పష్టంగా మా సామర్థ్యం ఏమిటో వ్యక్తమవుతోంది. ఇది మీకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండో పసిఫిక్ స్థిరత్వం కోసం ఏర్పరిచిన క్వాడ్ సంస్థ పనితీరులో స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ విషయాన్ని మీరు బ్రిక్స్ను స్వతంత్ర ఆలోచనలో ఉన్న దేశాలకు విస్తరింపజేయడంలో లేక I2U2 కూటమి ఏర్పాట్లోనూ స్పష్టంగా చూడవచ్చు. ఈ మధ్యనే మేము ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనే కూటమి ఏర్పాటుకు వేదిక అయ్యాము. జీవ ఆధారిత ఇంధనాలకు సంబంధించిన గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఏర్పాటు అనేది మా మరొక ముందడుగు. ఈ విధంగా అందరినీ కలుపుకుపోయే ఆలోచనలతో కొన్ని ముఖ్యమైన రంగాలలో పనిచేయడం అన్నది ప్రస్తుత బహుధ్రువ ప్రపంచం యొక్క ప్రాథమిక లక్షణంగా మారిపోయింది. మిస్టర్ ప్రెసిడెంట్, ప్రపంచంలో అన్ని దేశాలు తమ తమ దేశాల మేలు కోసమే పనిచేస్తాయి. మేము భారత్లో దాన్ని ప్రపంచం యొక్క మేలుకు విరుద్ధమని ఎప్పుడూ చూడలేదు. మేము ప్రస్తుతం ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎదగాలి అనుకోవడం అన్నది
మేము ఏదో బలమైన శక్తివంతమైన కేంద్రముగా నిలబడాలి అన్నటువంటి ఉద్దేశంతో కాదు. మేము కోరుతున్నది మేము మరిన్ని బాధ్యతలను భుజానకెత్తుకొని ప్రపంచానికి మా వంతు సహకారం సేవలు అందించడానికి మాత్రమే. ఈ విషయం మేము మా కోసం ఏర్పరచుకున్న లక్ష్యాలను చూస్తే మేము ఇతరుల కంటే ఎంత భిన్నమైన వాళ్ళమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియా ఈ విషయాన్ని కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి అనే కార్యక్రమం ద్వారా నిరూపించుకున్నది. మేము ప్రయత్నిస్తున్నటువంటి అంతర్జాతీయ సౌరశక్తి కూటమి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మరియు ప్రమాదాలను తట్టుకుని నిలబడే మౌలిక సదుపాయాల కల్పన కూటమి కోలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల ఏర్పాటుకు మాకు విశేషమైన మద్దతు లభిస్తోంది. మేము ప్రతిపాదించిన అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అన్న ఆలోచన ఇప్పుడు ప్రపంచం యొక్క ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తోంది. మేము వివిధ ఖండాలలోని 78 దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాము. మేము ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే, ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మేమే మొట్టమొదట వారి అవసరాలకు స్పందించాము. ఈ విషయం తుర్కీ మరియు సిరియా దేశాలకు బాగా తెలుసు. అంతెందుకు మా పొరుగున ఉన్న శ్రీలంకకు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మేమే మొట్టమొదట స్పందించి మా వంతు సహకారం అందించాము. అట్లాగే ఎంతో దూరంగా ఉన్న మా భాగస్వాములైన పసిఫిక్ ఐలాండ్స్ వారు కూడా మేము స్పందించి సహకారం అందించిన ఆరోగ్యం, టెక్నాలజీ, వాతావరణ రక్షణ విషయాలకు మమ్మల్ని అభినందించారు. మిస్టర్ ప్రెసిడెంట్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మేము వృద్ధి చెందితే ఆ మార్పులు ప్రపంచానికి కూడా అనుభవంలోకి వస్తాయి. ప్రపంచంలో చాలా దేశాలు చారిత్రక, భౌగోళిక కారణాల వలన, సంస్కృతి కారణాల వలన తమ ఉనికిని భారత ఉనికితో పోల్చుకుంటారు. వాళ్ళు మా అనుభవాలను గమనిస్తూ మేము అనుసరిస్తున్న విధానాలను తమకు ఉపయోగపడతాయని బేరీజు వేసుకుని చూసుకుంటారు. పోయిన వారం యునైటెడ్ నేషన్స్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల వాస్తవ పురోగతి పరిస్థితిని మదింపు చేశారు. ఆ సమయంలో చాలా దేశాలు తమ వద్ద తగినంత వనరులు లేకపోవడం వలన తాము ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించేందుకు ఎంతలా కష్టపడుతున్నారో స్పష్టంగా మనందరికీ అర్థమైంది. కాబట్టి ఈ సందర్భంగా మనం మన వనరులను పెంచి మనోధైర్యాన్ని ప్రోధి చేసుకొని అతిపెద్ద లక్ష్యాలను సాధిస్తున్న భారత్ను స్ఫూర్తిగా తీసుకొని మిగతా దేశాలు కూడా బలమైన విశ్వాసంతో ముందుకు కదలాలి. మేము రికార్డు స్థాయిలో ప్రపంచ బహుముఖ పేదరిక సూచీని సగానికి సగం తగ్గించి గత 15 సంవత్సరాలలో 415 మిలియన్ ప్రజలను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వారి అభివృద్ధి లక్ష్యంగా వారి సామాజిక, ఆర్థిక అవసరాలైన ఆర్థిక తోడ్పాటు, ఆహారం, న్యూట్రిషన్, ఆరోగ్యం, నీటి సరఫరా, ఇంధన అవసరాలు మరియు గృహ నిర్మాణ విషయాలలో మేము వేగంగా పనిచేస్తున్నాము. సామాజిక సంక్షేమం అనేది కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన విషయం మాత్రమే కానవసరం లేదని మేము నిరూపణ చేయాలని అనుకుంటున్నాము. గౌరవ అధ్యక్షులారా, ఇండియాలో ప్రజల నిత్యావసరాలను డిజిటల్ మాధ్యమం ద్వారా చేరవేస్తూ ఆ మాధ్యమం యొక్క ఆవశ్యకతను మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈ విధానం మా స్థాయిని, సామర్థ్యాన్ని పెంపొందించి లంచగొండితనాన్ని ఎదుర్కోగలుగుతోంది. ఎవరిని వెనుకబాటుతనంలో ఉంచకుండా ఉండాలన్న మా జాతీయ లక్ష్యం వివిధ రంగాలలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజల్లో ధైర్యం పెంపొంది తద్వారా మరిన్ని కొత్త ఆవిష్కరణలకు మార్గాలు తెరుచుకుంటున్నాయి. మిత్రులారా, మనం మన చర్చల్లో ప్రతిసారి అందరూ నియమాల ఆధారంగా పనిచేయాలని ఉపదేశాలు చేస్తుంటాం. మనం యునైటెడ్ నేషన్స్ నిబంధనలను గుర్తు చేస్తూ వాటిని అందరూ గౌరవించాలని చెబుతుంటాం. కానీ మనం ఎన్ని మాట్లాడినా వాస్తవానికి ఈ నిబంధనలను కొద్ది దేశాలు మాత్రమే తయారు చేస్తూ వాటిని అందరూ అనుసరించవలసిందిగా ఉంచుతున్నారు. ఇది ఇక ముందు ఇలా నిరంతరంగా కొనసాగనివ్వము. దీనిని ఇక మీదట ప్రశ్నించకుండా ఉండము. మనమంతా మనసు పెట్టి ఆలోచిస్తే దీనికి తప్పక అందరికీ సమానమైన ప్రజాస్వామిక పద్ధతిలో ఒక మార్గాన్ని మనం తప్పకుండా కనుక్కోగలం. ఇందులో మొట్టమొదటి అంశంగా నిబంధనలు ప్రతిపాదించిన వాళ్ళు నిబంధనలను అనుసరించే వాళ్లను లొంగదీసుకోకూడదు అన్న విషయాన్ని ప్రథమ సూత్రంగా మనం అందరం అనుసరిద్దాము. ఎందుకంటే నిబంధనలు అనేవి
అందరికీ సమానంగా వర్తింపచేసినప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. మిస్టర్ ప్రెసిడెంట్, మనం ఇక ఎప్పుడు వ్యాక్సిన్ వివక్ష లాంటివి పునరావృతం కాకుండా చూడాలి. వాతావరణ చట్టాలు అనేవి దేశాల చారిత్రక బాధ్యతల నుండి తప్పించుకునేదానికి అవకాశం ఇచ్చేవిగా ఉండకూడదు. బలమైన మార్కెట్ శక్తులు ఆహారం మరియు ఇంధనం మొదలైన వాటిని పేదల నుండి దూరం చేసి ధనికుల చేతుల్లోకి పెట్టకూడదు. అదేవిధంగా ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాలలో కూడా మన రాజకీయ అవసరాలు మన జవాబును నిర్దేశించకూడదు. అదేవిధంగా ప్రాదేశిక సమగ్రత మరియు అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకపోవడం అన్నది కేవలం ఏ కొద్ది మందికో వర్తిస్తుంది అన్న విధంగా కూడా మనం ఉండకూడదు. మనం అనవసరమైన విషయాల నుండి బయటికి వచ్చి వాస్తవిక విషయాలను గుర్తించినప్పుడు మనం ధైర్యంగా తప్పును తప్పు అని నేరుగా చెప్పగలగాలి. నిజమైన సంఘీభావం లేనప్పుడు నిజమైన విశ్వాసం కూడా సాధ్యపడదు అనే విషయాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచ దక్షిణ దేశాల అభిప్రాయంగా నేను మీ అందరికీ చెబుతున్నాను. వచ్చే సంవత్సరం యునైటెడ్ నేషన్స్ తన భవిష్యత్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. దీనిని ఒక గొప్ప అవకాశంగా మలుచుకొని సంస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం, బహుపక్ష ప్రపంచాన్ని ప్రోత్సహించడం, అన్నిటికంటే ముఖ్యంగా భద్రతా మండలిలో మరిన్ని దేశాలకు స్థానం కల్పించడం లాంటివి చేపట్టాలి. మనం ఎదుర్కొంటున్న ప్రపంచ సమస్యలను మనం ఒక భూమి వాసులం, ఒకే కుటుంబ వాసులం, ఒకే భవిష్యత్తు కలిగిన వాళ్ళమన్న భావనతో, విశ్వాసంతో వాటిని పరిష్కరించాలి. మిత్రులారా, ఇప్పుడు ఇండియా తన 25 సంవత్సరాల అమృత కాలంలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో మేము గొప్ప మార్పులను, గొప్ప అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎదురుచూస్తున్నాము. మాలో ప్రస్ఫుటంగా బహిరంగంగా వ్యక్తమవుతున్న నైపుణ్యం, మేధాశక్తి, సృజనాత్మక శక్తి మమ్ములను ముందుకు నడిపిస్తాయి. మేము భవిష్యత్తులో ఎలాంటి విజయాలను సాధిస్తాము అన్న విషయానికి ఉదాహరణగా మేము చంద్రయాన్ను చంద్రునిపై క్షేమంగా దింపడం ద్వారా ప్రపంచానికి తెలియపరిచాము. ఈరోజు మేము ఈ ప్రపంచానికి ఇస్తున్న సందేశం కేవలం డిజిటల్ పరిపాలన ద్వారా ప్రజలకు సౌకర్యాలను, సేవలను చేరవేయడం, వేగంగా మౌలిక సదుపాయాలను పెంపొందించడం, స్టార్టప్ సంస్కృతి ప్రోత్సహించడం మొదలైనవి మాత్రమే కాకుండా మేము ప్రస్ఫుటంగా మా సాంస్కృతిక వ్యక్తీకరణలైన కళలు, యోగా, ఆరోగ్యం, జీవన విధానం లాంటి ప్రత్యేకమైన అంశాలు కూడా ఉన్నాయి. మేము ఈ మధ్య ప్రవేశపెట్టిన చట్టం ద్వారా మహిళలకు చట్టసభలలో 1కి 3 వంతులు రిజర్వేషన్లు ఇవ్వడం అన్నది మా నిబద్ధతకు ఒక ధృవీకరణ. మిస్టర్ ప్రెసిడెంట్, నేను ఒక పురాతనమైన ప్రజాస్వామ్య విధానాలు, లోతైన ఆధునిక పునాదులపై నిలబెట్టబడిన సమాజానికి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. అందువల్ల ప్రస్తుతం మా ఆలోచనలు, మా చర్యలు కూడా మరింత విశ్వసనీయత మరియు అనుకూలతో కూడి ఉంటాయి. ఆధునిక భావజాలంతో కలగలిసిన మా పురాతన నాగరికతతో కూడిన రాజకీయ వ్యవస్థ ఇప్పుడు ప్రపంచం ముందుకు మా సంప్రదాయాలను మరియు టెక్నాలజీలను సమపాళ్లలో తీసుకువచ్చి మీ ముందు ప్రదర్శిస్తున్నాము. మిస్టర్ ప్రెసిడెంట్, ఈ అద్భుతమైన, విలక్షణమైన సమపాళ్ల సమ్మేళనమే మా ఇండియాను, అంటే భారత్ ఏమిటి అని నిర్వచిస్తోంది. మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది ఫ్రెండ్స్, మన విదేశాంగ శాఖ మంత్రి గారి అద్భుతమైన యునైటెడ్ నేషన్స్ 78వ జనరల్ అసెంబ్లీ సమావేశాల పూర్తి ఉపన్యాస పాఠం. మీ అందరికీ సెలవు. నమస్కారం.